ఇష్టమేనా అని తండ్రి అడిగినప్పుడు కాదనలేకపోయింది సిరి. ఏనాడు మాట్లాడకపోయినా మదన్ అంటే కొద్దిగా సదాభిప్రాయం ఉండటం వల్ల ఆ నమ్మకంతో 3 ముళ్ళు వేయించుకుంది. పెళ్లి అవ్వగానే ఇండియా నుండి యుఎస్ తీసుకెళ్ళిపోవడంతో ఆమె దగ్గర బట్టలు కూడా ఉండవు. అడగడానికి తోడుగా ఒక మనిషి కూడా లేరు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి మదన్ సిరికి శారీ తీసుకెళ్లి ఇవ్వమనడంతో సిరి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తుంది. అందరూ తెల్లమొహాలే. మదన్ని చూస్తేనే 6 అడుగులు దూరం పారిపోతుంది. ఇప్పుడు డోర్ ఎవరు కొడుతున్నారో అర్థం కాక బిక్క చచ్చిపోతూ మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అనుకున్నట్టే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా తెల్లతోలు బెదురు కళ్ళతో ఆమె వైపు చూస్తూ మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసిపోతుంటే అక్క అని పిలిచింది. ఆ అమ్మాయికి తెలుగు మాట్లాడడం కూడా వచ్చా అన్న షాక్తో సిరి నీళ్ళుకుపోతే సారీ మేడం అక్క అని పిలిచినందుకు అంటూ క్యూట్గా చెప్పి సార్ ఈ శారీని మీకు ఇవ్వమన్నారు ఫస్ట్ నైట్ కోసం అనేసి ఎగిరి గంతులేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వర్కర్ అమ్మాయి సిరి ఫస్ట్ నైటా అని అంటూ షాకింగ్గా చేతిలో ఉన్న శారీని వణుకుతున్న చేత్తో పిడికిట బిగించి పట్టుకుంది. సిరి టైం అంతా ఆ శారీని పట్టుకొని నలపడానికి అయిపోతే మదన్ తల తుడుచుకుంటూ సిరి రూమ్ డోర్ దగ్గర నిలబడి షార్ప్గా చూస్తున్నాడు. అక్కడ మదన్ ఉన్నాడని కూడా ఆమెకు తెలియదు. అతడి వైపు అస్సలు చూడకపోయేసరికి ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. ఏదో లోకంలో ఉన్న సిరికి మదన్ అలా సడన్గా వచ్చినట్టు అనిపించి కంగారుగా బెడ్ దిగి నిలబడుతూ షర్ట్లెస్గా ఉన్న అతన్ని చూడలేక తల దించేస్తుంది. శారీ కట్టుకోవడం రాదా అడిగాడు. వచ్చు అంటూ తల ఊపింది. కానీ నోరు తెరిచి మాట్లాడదు. తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం నేను వెయిట్ చేయాలా? 2 మినిట్స్ టైం ఇస్తున్నా, కమ్ ఫాస్ట్ అనేసరికి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వాష్రూమ్లోకి పరిగెత్తింది. మదన్ ప్రవర్తన సిరికి ఏం అర్థం కావట్లేదు. లేట్ చేస్తే ఏమంటాడో ఏమో అనుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అవుతుంది. శారీ కట్టుకొని హాల్కి వచ్చేంతలో ఎవరివో నవ్వులు. 2 ఆడవాళ్ళు, మరో 2 మగవాళ్ళు. ఒక అమ్మాయి అబ్బాయి ఇండియన్స్లా ఉన్నారు అనుకుంటా. వాళ్ళని చూసి పలకరించకపోతే బాగోదని దగ్గరికి వెళ్ళి నిలబడితే సిరిని శారీలో చూసిన మదన్ సెక్సీ సిరి నవ్వుతూ అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత అతడి నోటి నుండి ఆమె పేరు వింది. పెదవుల్లో నవ్వు చూసింది. మనసుకి సంతోషంగా ఉన్న ఏదో బాధ తొక్కిసలాడుతుంది. మీకోసం కాఫీ తీసుకుని వస్తాను అని మెల్లగా చెప్పి కిచెన్ వైపు వెళ్ళింది. మదన్ సీ ఈజ్ యువర్ వైఫ్ అని షాక్గా అడిగాడు అందులో ఒకడు. ఎస్ అన్నాడు నార్మల్గానే. సో హాట్ డియర్, అందుకే నాకు ఇండియన్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం, అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటారు అన్నాడు. ఆ మాటకి అక్కడ ఉన్న ఇండియన్ అమ్మాయి అతడి థైస్ని పట్టుకొని నొక్కుతుంటే ఆత్రం ఆపుకోలేక అక్కడే కిస్ చేసుకోవడం మొదలుపెట్టారు. కాఫీ తెచ్చిన సిరికి హాల్లో జరుగుతుంది చూస్తుంటే చేతులు షివరింగ్ అయ్యి వణికిపోతున్న చేత్తోనే ట్రే గట్టిగా పట్టుకొని అలాగే నిలబడిపోయింది. ఆమె పట్టీలు చప్పుడు విన్న మదన్ సిరి దగ్గరకు రాకపోయేసరికి నిల్చుంటూ అతడే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇంటెన్స్గా ఆమె చేతిని తాకుతూ ట్రే అతని చేతిలోకి తీసుకున్నాడు. మదన్ వీఆర్ గోయింగ్ అంటూ కిస్ చేసుకున్న వాళ్ళు పై ఫ్లాట్కి వెళ్ళిపోవడంతో మిగిలిన 2కి అందించాడు. ధీరజ్, రేపు నైట్ పార్టీ, నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొనిరా అని పార్టీ జరిగే ప్లేస్ చెప్పి ఇంకా నిలబడి ఉన్న సిరిని ఒడిలోకి లాక్కున్నాడు. గెస్ట్ల ముందు మదన్ అలా బిహేవ్ చేయడం సిరికి అస్సలు నచ్చడం లేదు. ఏమండి అంటూ ఇబ్బందిగా అతడి నుంచి దూరం అవ్వాలి అనుకుంటే సిరిని సీరియస్గా చూస్తూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆమె తాకలేదు. కానీ అతడు తాకిన మొదటి స్పర్శ ఆమెదే అని ఆమెకు తెలీదు. ఇన్ని రోజులు దాచి ఉంచిన ఫీలింగ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే మదన్కి చుట్టూ ఉన్న వారితో సంబంధం లేనట్టుగా కిస్ చేసుకోవడానికి ఆమె పెదాల వైపు మొగ్గు చూపుతున్నాడు. కంట్లో నుండి నీళ్లు కారిపోతుంటే మదన్ కాలర్ పట్టుకుని కళ్ళు గట్టిగా మూసేసింది. సోఫాలో ఉన్న వారి పొజిషన్ చూసి మదన్ ఫీలింగ్స్ ఏంటో అర్థమయ్యేసరికి యూ క్యారీ ఆన్ బ్రో, ఎంజాయ్ అంటూ ధీరజ్ తెల్లతోలు అమ్మాయిని వెంట పెట్టుకొని పోయాడు. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. సిరి మెల్లగా కళ్ళు తెరుస్తూ మదన్ని చూస్తుంటే డోంట్ ఇరిటేట్ మీ, అడిగిన దానికి ఫాస్ట్గా ఆన్సర్ చెయ్యి అని సీరియస్గా అన్నాడు. ఇంచు దూరంలో ఆగి ఉన్న అతడి ముఖం కోపంతో ఎర్రగా అయిపోయి ఉంటే ఆమెకు మాటలు రావట్లేదు. నేను టచ్ చేస్తే
బెదిరే కళ్ళతో చూస్తూ ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక సిరి ఊపిరి భారం కాగా మదన్ షర్టుని పట్టిన ఆమె చెయ్యి వణికిపోతూ ఏడు పాపుకుంటూ ఇంకా మౌనంగా ఉంది. సిరి సైలెంట్నెస్ అతన్ని మరింత ఉద్రేకిస్తుంటే అతని చేతి కింద ఉన్న ఆమె నడుముని గట్టిగా నొక్కుతూ అడిగితే అవుననో కాదనో చెప్పి చావు, ఇలా సైలెంట్గా ఉంటే నాకు మండుతుంది అని పళ్ళు బిగబడుతూ సీరియస్గా అంటున్నాడు. సో సారీ అండి అంది అతి మెల్లగా. నీ సారీ ఎవరికి కావాలి? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. నేను టచ్ చేస్తే నీకు కోపం వస్తుందా? బికాజ్ యు ఆర్ క్రయింగ్. సిరి లేదు అంటూ తల ఊపేసరికి అగైన్ అని అంటూ సీరియస్గా చూశాడు. ఆ చూపులకు జడిసి టక్కున లేదు అని నోటితో జవాబు ఇచ్చింది. ఉఫ్ అని రిలాక్స్ అవుతూ ఇంకోసారి నేను టచ్ చేసేటప్పుడు ఏడవకు, నాకు ఏడ్చే పర్సన్స్ ఇరిటేట్, ఓకేనా అని కూల్గా అంటూ ఆమెను ఎత్తుకొని పైన ఉన్న బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. ఆమె మనసులో ఎన్నో సందేహాలు. ఏడ్చే హక్కు కూడా ఆమెకు ఇవ్వకపోతుంటే భారమైన సిరి మనసు మౌనంగా రోధిస్తూ అతని భుజం మీద తల వాల్చేస్తుంది. మదన్కు మాత్రం ఆమె అలా చొరవగా అతడి భుజం మీద తల పెట్టుకోవడం నచ్చి రూమ్ డోర్ని కాలితో తన్ని క్లోజ్ చేస్తూ ఆమెను బెడ్ మీదకు చేర్చాడు. టైం తీసుకుందామని చెప్పాలని అనుకుంది, కానీ అలా అంటే ఇష్టం లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆమె నడుము మీద అడ్డంగా కూర్చొని అతను షర్ట్ విప్పుతుంటే సిగ్గు బిడియం కలగలిపి అతని వైపు చూడలేక మొహం పక్కకు తిప్పేస్తుంది. ఏయ్ ఎందుకే ఫేస్ టర్న్ చేశావు అంటూ ఆమె బుగ్గలు పట్టుకొని ముఖాన్ని అతనికి స్ట్రైట్గా పెట్టుకున్నాడు. నిమిషానికో వేరియేషన్ చూపిస్తున్న మదన్ బిహేవియర్ సిరిని పిచ్చిదాన్ని చేస్తుంటే షర్ట్ వేరు చేశాక ఆమె ఒంటి మీద ఉన్న చీరని విప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు అలాంటి సేఫ్టీ పిన్ని పట్టుకొని మదన్ అడ్డదిడ్డంగా లాగేసరికి తిరిగి అతడికే గుచ్చుకుంది. షర్ట్ అని అరుస్తూ నొసలు చిట్లింటి చిన్నగా బ్లడ్ వచ్చిన వేలిని దులుపుతుంటే ఏమైందండి అంటూ కంగారుగా అతడి వేలిని పట్టుకొని చూసింది. బ్లడ్ కనిపించేసరికి సెకండ్ లేట్ చేయకుండా ఆ వేలిని నోట్లో పెట్టి నాలుకతో చప్పరించింది. కేరింగ్తో చేసిన ఆ పనికి మదన్ మనసు ఇంకో విధంగా అర్థం చేసుకుంటూ నువ్వు బాగా స్లో ఏమో అనుకున్నా, పర్లేదు ఫాస్ట్గానే ఉన్నావు అని కన్నింగ్ నవాయిస్తూ అంటూ ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆమె లిప్స్ అందుకున్నాడు. అతని మాటలు సిరికి అర్థమయ్యేలోపు అతడు పెదాలతో మొదలుపెట్టిన యుద్ధం ఆమె ఆలోచనల్ని ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ బెడ్షీట్ని పిడికిట బిగించింది. చాలాసార్లు లైవ్లో చూశాడు. బీచ్, కంపెనీ, థియేటర్ అన్నిటి దగ్గర పబ్లిక్ సెక్స్ ఎప్పుడూ అదుపు తప్పని అతని హృదయం ఆమె దగ్గర మాత్రమే ఎందుకు అదుపు తప్పుతుందో అతనికి తెలియట్లేదు. ఆలోచించే స్థితిలో కూడా లేడు. అదర సయ్యాట నుండి వేరే మెడ మీద పెదవులతో రాస్తూ వై ఆర్ యూ సో సెక్సీ అని అడిగాడు హస్కీ వాయిస్తో. అలాంటి మాటలు ఆమెకు కోపాన్ని కలిగిస్తున్నా కష్టంగా ఓదార్చుకుంటూ మెడ మీద ముద్దులు పెడుతూ ఆమెను మైకంలోకి నెడుతుంటే ఎన్నో రంగులు ఊహించుకున్న ఆమె కళ్ళలో కన్నీళ్లు ఉబికి వస్తుంటే కళ్ళు మూసుకుంది. మెడ మీద కసిగా ముద్దు పెట్టి పంటి గుర్తులు పెడుతున్నాడు. ఆమె ఎత్తులు భారంతో ఊగిపోతుంటే మదన్ మునిపంటితో ఆమె జాకెట్ హుక్స్లను విప్పాడు. 2 బటన్స్ విప్పగానే బయటపడిన ఆమె అందాలు అతని మత్తులోకి దించుతుంటే ఒక్కదాన్ని చేత్తో నొక్కుతూ ముద్దులు కురిపించి ఘాటుగా పంటి గుర్తు దింపాడు. అది పంటి గుర్తు కాదు కానటానికి గుర్తుగా సున్నితమైన శరీరం నుండి రక్తం చిందించింది. కోరికల కొలిమిలో మునిగి తేలుతున్న మదన్కు అవి కానరావు. నొప్పిని భరిస్తున్న ఆమెకు మాత్రం ముళ్ళ కంపల మీద నడుస్తున్నంత బాధ. ఆమె గుండెల మీద ఉన్న తాళిని మీదకు విసరడం వల్ల ఆమె ముఖం మీద పడుతుంది. ఆ తాళి విలువ, ఈ బంధం విలువ ఆమెకి తెలుసు. ఆ రెండు ఆమెని ఈ క్షణం కట్టి పడేస్తుంటే మౌనంగా రోధించడం తప్పించి ఏమీ చేయలేని దీన పరిస్థితి ఆమెది. భుజం మీద ఉన్న జాకెట్ కిందకి జరిపి ఆ స్థానం అంతా ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. నచ్చిన చోట పళ్ళతో కొరుకుతున్నాడు. ఆలస్యం చేస్తున్న కొద్దీ అతడిలో కోరిక ఎక్కువ అవుతుంటే సిరి వంటి మీద ఉన్న చీరని వేరు చేసి ఆమెలోకి ప్రవేశించాడు. అది భరించడం ఆమె వల్ల కాలేకపోతుంది. ఏవండి అని చాలా లో గొంతుతో పిలిచింది. ఆ స్వరం అతన్ని ప్రేరేపిస్తుంటే తాపంలో ఉన్న మదన్ ఆమె వైపు చూశాడు. కన్నీళ్లకు ఎంత అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించినా అవి పొంగి పొర్లుతూ మదన్ ముందు బయటపడిపోతున్నాయి. ఏడుపు చూసి యూ డోంట్ లైక్ ఇట్ అడిగాడు అదే పొజిషన్లో ఉండి. అతి కష్టం మీద నోరు విప్పుతూ పెయిన్ అని అంది.
ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, అలవాటైతే ప్రాబ్లం ఉండదులే అని బేస్ వాయిస్తూ అంటూ ఆమె పెదవులు అందుకొని ఆమె థైస్ని నొక్కుతూ కదలికలు మార్చాడు. ఒక్కసారైనా ప్రేమతో ఆమె కళ్ళలోకి చూస్తే కౌగిలించుకొని బాధని కరిగించేయాలనుకుంది. అతడు చూసింది లేదు, ఆమె తాకింది లేదు. బెడ్షీట్కి బిగించిన పిడికిలి అలాగే ఉండిపోయింది. ఎప్పటికో అలసిపోతూ ఆమె పక్కన చేరి సిరిని వెనక నుంచి హత్తుకున్నాడు. ఆమె తండ్రి మొబైల్లో చాలాసార్లు చూసింది అతని చిన్నప్పటి వీడియోస్. ఎంత క్యూట్గా ఉన్నాడో అనుకుంది. ఇప్పుడు అతనే ఆమె పక్కన అలసిపోయి నిద్రపోతున్నాడు. మనసులో బావా అని ప్రేమగా అనుకుంది. కానీ పెదాలపై విరక్తి నవ్వు చేరింది. మెదడుకు అలుపే లేదా అన్నట్టు ఆమె ఆలోచనలు సముద్రాల అవతల ఉన్న కుటుంబం వైపు సాగనిస్తుంది. కానీ శరీరం పూర్తిగా అలసిపోయింది. అలవాటు లేని అతడి వేగానికి తట్టుకోలేక శరీరం పూర్తిగా నిస్సహాయంగా అయిపోయింది. పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న మదన్ వైపు చూస్తుంది. నాన్నకు మీరంటే ప్రాణం. మాకన్నా మీ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. మీలో అంతగా ఏముందో తెలియట్లేదు కానీ ఎదుటి వారిని అర్థం చేసుకునే గుణం మాత్రం లేదని తెలుస్తుంది. మన లైఫ్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదండి. అమ్మ భయమేస్తుంది నాకు. నీ బ్లెస్సింగ్స్ అందించవా అని చనిపోయిన తల్లిని తలుచుకుంటూ కంటి నుండి కారుతున్న కన్నీటికి అలాగే స్వేచ్ఛనిచ్చి భారంగా కళ్ళు మూసుకుంటుంది. విండో నుంచి సూర్యకిరణాల రూపంలో వెలుగులు నింపగా వేకువ జామున లేచే అలవాటు ఉన్న సిరికి మెలకు వస్తుంటే ఒళ్ళంతా పట్టేసినట్టు అనిపించి ఇంచు కూడా కదలలేకపోతుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆమెను చుట్టుకొని మదన్ హాయిగా నిద్రపోతున్నాడు. ఏమండి అని అతడి భుజం మీద తడుతున్నా లేవట్లేదు. జారి విడిచిన ఉన్న జాకెట్ని భుజం మీదకు ఎత్తుకుంటూ కష్టంగా అతన్ని నెడుతుంటే ఏయ్ డోంట్ డిస్టర్బ్ అని నిద్రలో కూడా బేస్ వాయిస్తూ అంటూ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. ఆమె నడుముకి తగులుతున్న అతని వెచ్చని ఊపిరికి సతమతమవుతూ అతని మోహం కొంచెం దూరం జరుపుతుంది. సిరి గాజుల చప్పుడు అతని నిద్రకు భంగం కలిగిస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కనిపిస్తున్న బొడ్డు అతని నిద్ర పోగొట్టి కోరికను నిద్రలేపింది. ఆలస్యం చేయకుండా దాని మీద అతని సంతకం చేస్తూ ఆమె వైపు చూశాడు. సున్నితంగా తగులుతున్న అతని స్పర్శకు ఆమెలో ఓ వైపు భయం, మరోవైపు బిడియం. కళ్ళు మూసుకొని ఉంది. పెదవులు వణుకుతున్నాయి. కింద పెదవిపై పుట్టుమచ్చ చూస్తూ ఏయ్ అని స్మూత్ వాయిస్తో పిలిచాడు. కళ్ళు తెరిచి బెదిరే కళ్ళతో చూస్తుంది. డోంట్ పానిక్, ఇట్స్ ప్రవోకింగ్ మీ అని కిల్లింగ్ స్మైల్తో ఆమె కింద పెదవిని గట్టిగా పట్టుకున్నాడు. సున్నితంగా కిస్ చేస్తూ మరోసారి ఆమెను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి గరుకైన చేతులు ఆమె శరీరం మీద నాట్యం ఆడుతుంటే ఆ బాధని మళ్ళీ తట్టుకునే శక్తి లేక అతన్ని మొదటిసారి టచ్ చేసింది. కండలు తిరిగిన ఛాతీ మీద చేతిని పెట్టి ఉన్న కొద్దిపాటి బలంతో అతన్ని నెడుతుంటే ఆమె చేతిని పక్కకు తోసి మరోసారి ఆమెలోకి ప్రవేశించాడు. గది అంతా ఆ ఇద్దరి నిట్టూర్పులతో నిండిపోయింది. ఒళ్ళు నొప్పులు కాస్త మంట పెట్టడం మొదలైంది. ఆమె శరీరం మీద కదులుతున్న మదన్ని చూస్తుంటే మొదటిసారి కోపం. ఆ కోపాన్ని అంతటిని పంటి కింద దాస్తూ మరోసారి ఆమె శరీరం అర్పించక తప్పలేదు. కాసేపటికి సాటిస్ఫై అంటూ ఆమె నుండి దూరమై థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ దేనికి అని ఆశ్చర్యంగా చూస్తూ అంది. థ్యాంక్స్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా సర్కాస్టింగ్గా అన్నాడు. నిర్జీవమైన నవ్వుతో అతన్ని చూసి నవ్వింది. అతని దృష్టిలో భార్యకు ఉన్న విలువ, వేశ్యకు ఉన్న విలువ ఒక్కటే అని ఆ క్షణం అర్థమైపోయింది. దుఃఖం ఆపుకోలేక గుండెలను చేత్తో కప్పుకుంటూ కింద పడి ఉన్న చీరను చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చింది. బట్టలు లేకపోవడంతో తడిచిన చీరని ఒళ్ళంతా చుట్టుకొని దాని మీద టవల్ కప్పుకొని ఉంది. వాష్రూమ్లో ఏమైనా నిద్రపోయావా? రావడానికి ఇంతసేపు ఏంటే? పళ్ళు నూరుతూ హెయిర్ రబ్ చేసుకుంటూ అడిగాడు. బాగా మురికి అయిపోయానండి, అందుకే చాలాసేపు చేయాల్సి వచ్చింది అని ఎటువైపో చూస్తూ బదిలిచ్చింది. వాట్ అంటూ అర్థం కాని మొహం వేసుకుని చూశాడు. ఏం లేదు అని తడబడుతూ మీరేమీ అనుకోకపోతే ఇక్కడ వర్క్ చేసే ఒక తెలుగు అమ్మాయి ఉందిగా, తనని పిలుస్తారా? ఇబ్బందిగా తల దించుకొని అడిగింది. ఇప్పుడు తనతో నీకేం పని అంటూ సిరి చుట్టుకున్న టవల్ని లాక్కొని అతడి భుజం మీద వేసుకున్నాడు. బట్టలు ఏం లేవు, అందుకే. ఓకే ఓకే అర్థమైందిలే, నా వార్డ్రోబ్లో కొన్ని శారీస్ ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకో అనేసి మారు మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతడిపై కోపం మాత్రమే కలిగింది, కానీ ఈ క్షణం అనుమానం కూడా కలిగింది. ఎవరిని అయినా ప్రేమిస్తున్నాడా అనుకుంది.
ఆ ఊహ మదిని తాకుతున్న ఆయుధాలు లేకుండా గుండెని కోస్తున్నంత బాధ. కళ్ళు తుడుచుకొని మదన్ వచ్చేస్తాడేమో అన్న భయంతో ఫాస్ట్గా చీర కట్టుకొని బయలుదేరి అతను ఏ డ్రెస్ వేసుకుంటాడో తెలియక లైట్ ఎల్లో కలర్ షర్ట్ డార్క్ బ్లూ ప్యాంట్ ని బెడ్ మీద ఉంచి కిచెన్ వైపు దారి తీసింది. ఇండియా గ్రాసరీ స్టోర్. ఇద్దరు కస్టమర్స్ మధ్య డిస్కషన్. ఎవరే అతను? అందం అంతా మాస్క్ కింద పెట్టుకొని ఉన్నాడు. పర్సనాలిటీకి తగ్గట్టు ఆ స్పెట్స్ సూపర్. అవునే, చూస్తుంటే లెక్చరర్లా అనిపిస్తున్నాడు. ఆ టక్కులో బాడీ అయితే కిరాక్ అని సొల్లు కారుస్తూ చూస్తున్నారు అతన్ని. అంతలో నాకు పిల్లలు వద్దనే డెసిషన్ మార్చుకున్నా. నీలాంటి ఒక అల్లరి కొడుకుని నాకు ఇచ్చేయి అని ముద్దుగా అరుస్తుంది సరియు. సరియు మాటలు విన్న ఆ అమ్మాయిలకి అతడికి పెళ్లి అయిపోయిందని క్లారిటీ వచ్చి ఎవరో చచ్చినట్టు మొహం మార్చుకొని మొహాలు తిప్పేశారు. సరియు నోటికి అడ్డుగా చెయ్యి పెట్టి నొసలు చిట్లించాడు. ఆమె కూడా మాస్క్లో ఉంది. అబ్బా, నాలుగు కళ్ళతో ఎలా చూస్తున్నాడో చూడు, హాట్ బావా అని మనసులో గొనుక్కుంటూ సతీష్ చేతిని కొరికేస్తుంది. సరియు అల్లరి పనులు మానవా? అతడి గొంతులో విసుగు. వాళ్ళు నిన్ను చూసే సైట్ కొడుతున్నారు బావా అని అలుగుతూ అంది. అయితే అలాంటి మాటలు మాట్లాడతావా? చూడు, నువ్వు మాట్లాడిన మాటలకు అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు అని ఆమె చెయ్యి పట్టుకొని మరో సైడ్కి లాక్కెళ్ళిపోతున్నాడు. అబ్బా, ఎప్పటికైనా నాతో జరగాల్సిందేగా. అయినా నా ఆశకు తొందర ఎక్కువగాని ముందు పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత బావ నా సొంతం అయిపోతాడు అని లోపల గొనుక్కుంటుంటే ఏంటి అని వాయిస్ రైజ్ చేశాడు. నిన్ను కాదులేవయ్య మగడా అని బుంగమూతి పెట్టుకొని అక్కడ కనిపిస్తున్న చాక్లెట్స్ అన్ని బాస్కెట్లో వేసేస్తుంది. ఇప్పటికే 50 కేజీలు దాటావు, అన్ని అవసరం అంటావా? బావా, 2 చాక్లెట్స్ ఎక్కువ కొంటే నీ సొమ్మేమైనా కరుగుద్దా? నువ్వు కరుగుతావానే నేను వద్దని చెప్పింది. అయినా నువ్వు చాక్లెట్స్ తినడానికే నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నావా? పద తొందరగా. చాచా, చాలా మారిపోయావు. ఇంత పిసినారిగా మారిపోతావు అనుకోలే. ఐ హేట్ యు అని బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడే సతీష్కి కాల్. అవతల నుండి ఎవరు కాల్ చేశారు? సతీష్ గుండెల్లో పెరుగుతున్న దడకు అతడి కళ్ళు ఒక్కసారిగా మసకబారిపోయాయి. 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని ఛాతిని రుద్దుతూ ముందుకు చూశాడు. ఓయ్, అక్కడేంటి ఉన్నావు? నీ కార్డు ఇవ్వు అని అరిచింది సరియు. ఆమె కళ్ళు చూసి కుదుట పడుతూ మనసులో సిరి అని తలుచుకున్నాడు. నువ్వేం కంగారు పడకులే, ఇంటికి వెళ్ళాక నీ మనీ నీకు ఇచ్చేస్తా అని మూతి బిగించి సతీష్ ప్యాంట్ పాకెట్లో చెయ్యి పెట్టి పర్సు తీసేసుకుంది. కాస్త అమ్మాయిలా ప్రవర్తించవే పెహె అని నోట్లో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సరియు. ఇంతసేపు ఆమె మీద విసుక్కున్నాడు కానీ ఒక్కసారిగా అతడి పెదాలపై చిన్ని నవ్వు. సరియు అని ఆమె వెనక వెళ్తూ చెయ్యి పట్టుకొని షాప్ నుండి బయటకు లాక్కెళ్ళిపోతున్నాడు. ఓరి దేవుడా, నా చాక్లెట్స్ బావా, చెయ్యి వదులు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు అంటూనే అతడి వెనకే పరిగెడుతుంది. ప్రిపేర్ చేయడానికి సరుకులు ఏమీ లేకపోయినా ఉన్న వాటితో సర్ది పెట్టుకుంటూ కిచిడీ చేయడానికి రెడీ అయ్యింది సిరి. సాయంత్రం టీం మీటింగ్ ఉంది, అందరికీ చెప్పి నువ్వు కూడా తొందరగా రారా అని కాల్ మాట్లాడుతూ వెనుక నుండి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. ఆ పక్కనే ఉన్న వర్కర్ వారికి ప్రైవసీ ఇచ్చి వెళ్ళిపోతే అతడి టచ్కు ఒళ్ళు జల్లుమని చేతిలోని గరిట జార విడుస్తుంది. యా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పారు, వాటి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ మీటింగ్. ఇక కాల్ కట్ చేయరా ఇడియట్ అని సీరియస్ అవుతూ మత్తుగా ఆమె సువాసన పీల్చి సిరి మెడవంపుల్లో ముఖం పెట్టాడు. మొబైల్ని కిచెన్ స్టాండ్ మీద పెట్టేస్తూ ఒక్కసారిగా ఆమెని ముందు వైపుకు తిప్పుకున్నాడు. ఆ కంగారులో బావా అని పిలుస్తూ అతని షర్ట్ని పట్టుకుంది. ఆమె ఊపిరి ఎంత ఫాస్ట్గా తీసుకుంటుందో కదులుతూ ఉన్న ఆమె గుండెలను చూస్తూనే తెలిసిపోతుంది. ఎందుకు అంత స్ట్రెస్ అవుతున్నావు? నేనే కదా కూల్ అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. ఏమండి అని చిన్నగా పిలుస్తూ ఇబ్బంది పడుతుంటే డోంట్ పానిక్ సిరి అని బేస్ వాయిస్తో ఆమెని కిచెన్ ప్లేట్ మీదకు ఎక్కించి కిస్ పెట్టడానికి దగ్గరకు జరిగాడు. అతని భుజాల మీద చేతులను బిగించి కళ్ళు గట్టిగా మూసి ఉంది.
ఉఫ్ అని నిట్టూరుస్తూ ఆమె నుండి దూరం జరిగి చేతులు పట్టుకొని షార్ప్గా ఒక లుక్ ఇచ్చాడు. ఆమె బాడీ మీద అతను చేతులు దూరం అవ్వగానే ఏదో భారం పోయినట్టు అనిపించి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. మదన్ సూటిగా ఆమెనే చూస్తుంటే వెంటనే కిందకి దిగి తల దించిన ఆమె తలని గడ్డం పట్టుకుంటూ పైకి ఎత్తి, ఇంకోసారి నీ ఫేస్ అలా చూసా అనుకో, నెక్స్ట్ టైం ఇట్స్ గోయింగ్ టు లాంగ్ అండ్ హార్డ్. దేని గురించి అంటున్నాను అర్థమయ్యింది అనుకుంటా. చెమటలు పట్టేస్తుంటే అని నిలువుగా తల ఊపుతుంది. గుడ్, లెట్స్ గో ఫర్ లంచ్. ఇంట్లో చేస్తున్నానండి. ఏంటి విసుగ్గా అడిగాడు. కిచిడి. వాట్ అని నొసలు చిట్లిస్తూ చూశాడు. కొంపదీసి ఈయనకు ఇష్టం లేదా? అత్త ఎప్పుడు ఈయన మీద కంప్లైంట్ చేసేది తప్పించి ఇష్టాలు చెప్పేది కాదు. ఇప్పుడు కిచిడి అన్నందుకు నన్ను కిచిడి చేయరుగా అని బెదిరిపోతూ వెనక్కి వెళ్ళిపోతుంటే, టెల్ మీ వాట్ యు సే. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదండి, ఏం లేదు. లేదు, నేను వెళ్ళి రెడీ అవుతాను అంటూ ఫాస్ట్గా రూమ్లోకి పరుగు తీసింది. ఇది మరీ సెంటిమెంటల్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. నా మామయ్య కూతురు ఎలా అయిందో అని చిరాకు పడుతూ కిచెన్ స్టాండ్ మీద ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకుంటూ లాక్ ఓపెన్ చేశాడు. ఇంకో 1 వీక్ తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్కు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనల్ని పంపిస్తాం అంటున్నారు. వెళ్దామా అని ధీరజ్ నుండి మెసేజ్. మొన్ననే వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్దామా అంట. అయినా ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాగా, ఇది వదిలేసి ఎలా వెళ్ళాలి? ఏంటో కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. గెట్ లాస్ట్ అని రిప్లై ఇచ్చాడు. కర్మ, వీడికి ఇండియాతో ఏదో పగ ఉన్నట్టే వచ్చిన ఆఫర్స్ అన్నీ ఏదో ఒక అడ్డు పెట్టుకొని వెళ్లకుండా ఆపేస్తాడు అని తల బాదుకున్నాడు. అటువైపు ధీరజ్ కౌచ్లో కూర్చొని వెనక్కి తల వాలుస్తూ చెవిలో బ్లూటూత్ పెట్టి సాంగ్స్ ఆన్ చేశాడు. అంతలో సిరి రెడీ అయ్యి అతడికి ఎదురుగా నిల్చుని, ఏమండి రెడీ అయిపోయాను అని మెల్లగా అంది. కళ్ళు మూసుకొని ఉండటం వల్ల ఆమె కనబడదు. సాంగ్స్ వలన మాటలు వినబడదు. ఈమె ముట్టుకోదు. వెయిట్ చేసి దాదాపు గంట అయినట్టు అనిపించి సిరి ఇంకా రాలేదు అనుకుంటూ విసుగ్గా కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా చేతులు నలుపుకుంటూ అతన్నే చూస్తూ ఉంది. శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి కనుబొమ్మల మధ్యన బింది పాపిట్ల కుంకుమతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యి అతన్ని ముందు కనువిందు చేసింది. ఆమెనే సూటిగా చూస్తున్న మదన్ని చూడలేక మరింత సతమతం అయిపోతుంది. హే, వచ్చి ఎందుకే పిలవకుండా దిష్టి బొమ్మలో నిల్చున్నావు అని అడిగాడు. అతడి చూపుల్లో హస్కీనెస్కు, మాటల్లో గంభీరత్వంకు ఆమెలో చిరు చెమటలు పడుతుంటే, పిలిచానండి కానీ మీరు పలకలేదు అని బదిలిస్తుంది. అంటే నాకేమైనా చెవుడు అనుకుంటున్నావా? లేకపోతే కావాలనే పలకకుండా ఉండటానికి బలుపు అనుకుంటున్నావా? నేను అలా తప్పుగా ఎందుకు అనుకుంటానండి? నిజంగా పిలిచాను. మీరు నిద్రపోతున్నారేమో అనుకున్నాకి యుఎస్ నీళ్లు బాగా పట్టాయనుకుంటా. మాటలు ఎక్కువ పేలుతున్నాయి. వెటకారం కాకపోతే కూర్చొని ఎవడైనా నిద్రపోతాడా అని సర్రుడ లేచి నిప్పులా ఎగబడ్డాడు. మదన్ అరిచిన అరుపుకి ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయింది అనిపించి భయంతో తుల్లి వెనక్కి వెళ్ళిపోయింది. అయినా బయటకు వెళ్ళడానికి ఎలా రెడీ అవ్వాలో తెలియదా? పల్లెటూరు దానిలో ఈ చీర ఏంటి, ఆ బొట్టేంటి, వెళ్ళి మార్చుకొని ఇంకేమైనా వేసుకో అన్నాడు. ప్రతిదానికి సీరియస్ అవుతున్న అతను అంటే క్షణక్షణం భయం పెరిగి అతని వైపు చూడకుండా లోపలికి వెళ్ళి ఒక చుడిదార్ కూడా లేకపోవడంతో జీన్స్ మీద కొద్దిగా లాంగ్ టాప్ వేసుకొని వస్తుంది. సిరి కోసమే ఎదురు చూస్తూ మొబైల్ చూస్తున్నాడు. ఏమండి బయలుదేరదామా అని అతడికి కాస్త దూరంలో ఉండి చెప్పింది. మొబైల్ నుండి చూపులు ఆమె వైపు మళ్లించాడు. కింద నుండి పై వరకు టోటల్ స్కాన్ చేస్తూ ఆ మెడలో తాళ్ తీసే అన్నాడు. ఆమె పెరిగిన పరిస్థితులు, నేర్చుకున్న కట్టుబాట్లు ఆమెని ఆ విధంగా చేయనివ్వడానికి మనసు ఒప్పుకోవట్లేదు. బయటకు కనిపించట్లేదండి అని అంది. ఇక్కడ అవి వేసుకుంటే బాగోదు, పైగా నువ్వు స్టైల్గా ఉండాలి. ఈ డ్రెస్కు ఆ చైన్కు ఏమైనా సూట్ అయ్యిందా అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి టాప్లో వేసుకున్న తాళిని బయటకు గుంజాడు. ప్లీజ్ అండి, కనబడకుండా మేనేజ్ చేస్తాను అంటూ కన్నీళ్లతో అతనిని చూసింది. ఓకే, డోంట్ క్రై అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని నడుము చుట్టూ చేతులు వేశాడు. పూర్తిగా అతని బాడీకి అతుక్కుపోవడం వలన మదన్ ఛాతికి తగిలిన ఆమె మొహాన్ని దూరం జరిపి తల దించుకుంది. సిరి గడ్డం పట్టుకుని ఆమె మొహాన్ని మీదకు ఎత్తుతూ సున్నితంగా పెదవులు అందుకున్నాడు. రాత్రి పెట్టిన ముద్దుకు ఇప్పటి ముద్దుకు చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఆమె పెదవికి ఉన్న ఘాట్లు ఇంకా పోనందున సిరి తెలుసుకోలేకపోతుంది. మనసుకి మాత్రం భారంగా తగలకపోవడంతో చిన్నగా కళ్ళు బిగించి అతని షర్ట్ విరువైపులా పట్టుకుంది. స్మూత్గా పెదవులు లీక్ చేస్తూ ఫ్రెంచ్ కిస్ ఇస్తున్నాడు.
జీన్స్ ఫిట్గా ఉండడంతో ఆమె థైస్ని టచ్ చేస్తూ పెదవులను మెడవంపుల్లోకి తీసుకొస్తూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆమెను భయపెట్టడం, రొమాన్స్ చేయడం, అజమాయిషీ ప్రదర్శించడం మాత్రమే చేస్తున్న మదన్ ఆమెకు ఒక అర్థం కాని పజిల్లా కనిపిస్తున్నాడు. ఆమెకు నచ్చడం లేదు కానీ తప్పట్లేదు. ఆఖరిగా ఆమె మెడ మీద చిన్న బైట్ ఇచ్చి సిరి కళ్ళలోకి చూస్తూ కమ్ విత్ మీ అంటూ బయటకు అడుగులు వేశాడు. తాళిని లోపల వేసుకొని పెదవులు తుడుచుకుంటూ మళ్ళీ అరుస్తాడేమో అన్న భయంతో ఫాస్ట్గా వెళ్తుంది. ఇద్దరు వెళ్ళి రెస్టారెంట్లో కూర్చున్నాక వెయిటర్ రావడంతో సిరిని ఓ క్షణం చూసి స్పైసీ హాట్ చికెన్, సాఫ్ట్ డ్రింక్, సలాడ్ ఆర్డర్ ఇచ్చాడు. 2 నిమిషాలైనా అవి రాకపోయేసరికి వెయిటర్ని అరిచాడు. చుట్టూ ఉన్నవాళ్ళు వీరినే చూస్తుండటంతో సిరికి ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇప్పుడు ఈయనకు కోపం ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది. వెయిటర్ రాగానే ఆర్డర్ 1 మినిట్లో తీసుకొని రావాలని తెలీదా? ఇక్కడ కూర్చొని 120 సెకండ్స్ అయ్యింది, ఇంకా ఆర్డర్ రాలేదు. టైం వాల్యూ తెలుసా తెలీదా అంటూ అరుస్తున్నాడు. ఆ వెయిటర్ భయపడుతూ సారీ సార్ అని చెప్పి హాఫ్ మినిట్లో డిషెస్ అన్ని తెచ్చి మదన్ ముందు పెట్టాడు. చిరాగ్గా వెయిటర్ని చూసి హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ సిరిని తిను అన్నట్టు సైగ చేసేసరికి ఆమెలో వణుకు పుట్టింది. ఈయన కావాలని ఇలా చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? నేను చికెన్ తినను, స్పైసీ అస్సలు తినలేను, తినకపోతే తిడతారా అని భయంగా మదన్ని చూస్తూ తినలేను అని చెప్పడానికి సిద్ధమవుతుంది. అంతలోనే నా చేత్తో తినిపించాలని కోరుకుంటున్నావా బేబీ అన్నాడు. తల అడ్డంగా ఊపి సలాడ్ తీసుకొని తినబోయేసరికి ఆమె కన్నా ముందే అతను సలాడ్ బౌల్ని తీసుకొని పోర్కుతో నోట్లో పెట్టుకున్నాడు. చికెన్ నీకోసమే ఆర్డర్ చేశా, అది నువ్వు తింటే ఈరోజు నైట్ నీకు లీవ్ ఇస్తా అని కన్ను కొట్టి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. చికెన్ వాసన చూసినా వామిటింగ్ వస్తుంది, కానీ అతనిచ్చే నొప్పి కన్నా అది తినడమే నయమని ఆమె మనసు చెప్పింది. ఇన్నేళ్లలో కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన ఆమెకు మొదటిసారి బాధ ఇంత భయంకరంగా ఉంటుందా, కన్నీళ్లు ఇంత భారంగా ఉంటాయా అనిపిస్తుంది. అతి కష్టం మీద కళ్ళు మూసుకుంటూ నోట్లో పెట్టుకుంటుంది. అలవాటు లేని కారం నాలుకకు తగలగానే మంట పుట్టి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. టేబుల్ మీద ఉన్న సాఫ్ట్ డ్రింక్ తీసుకొని తాగాలనుకున్నప్పటికీ మదన్ దాన్ని తీసుకుని తాగేశాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ సగం ఖాళీ చేసి టిష్యూ పేపర్తో పెదవులు తుడుచుకుంది. పెదవుల మంటకి వణుకుతున్న ఆమె లిప్స్ని తినేసేలా చూస్తూ సలాడ్ ముక్కని కరకర నములుతున్నాడు. అతను తీసుకొచ్చింది ఇండియన్ రెస్టారెంట్ అని టీవీలో వినబడుతున్న న్యూస్ రిపోర్టర్ మాటలు బట్టి అర్థమైపోతుంటే పెళ్లికి 2 రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి కోసం ఆఫీస్కు వెళ్ళిన సిరి లోపలికి వెళ్ళిన వెంటనే డాడ్ అని నవ్వుతూ పిలుస్తుంది. సిరి వైపు చిన్న స్మైల్తో చూసి మళ్ళీ ల్యాప్టాప్లోకి తల దూర్చేస్తారు వాళ్ళ నాన్నగారు భాస్కర్ గారు. చైర్ని అతనికి పక్కన లాక్కెళ్ళి నిజంగా నాకు మ్యారేజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయారా అని డల్గా అడిగింది. తెలుసుగా, నేను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మార్చనని. వాడు యూఎస్ నుండి రేపే వస్తున్నారు, ఈ వీక్లోనే పెళ్ళి అని చెప్పేశారు. నేను చేసుకోను, నాకు అప్పుడే చేసుకోవాలని లేదు అని అరిచినట్టు చెప్పింది సిరి. ల్యాప్టాప్ క్లోజ్ చేసి సీరియస్గా ఆమె వైపు చూస్తూ మీ అక్కకి ఓకే అయినప్పుడు నీకేంటి ప్రాబ్లం అన్నాడు. ఆమె గుటుకలు మింగుతూ డాడ్ నేను సిరి అని తడబడుతుంది. నా కూతుర్ని నేను పోల్చలేను అనుకుంటున్నావా? సరియు డార్లింగ్ అన్నారు. దాంతో ముఖం ముడుచుకొని తెలిసిపోయిందా అంటూ తల గోక్కుంటుంది. నీ నాటకాలు నా దగ్గర వేయకు. సిరి మ్యారేజ్ ఈ వీక్లో జరిగి తీరాలి, దానికి నువ్వు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకు. డాడ్ మీరు ఇలా చేయడం నాకేమాత్రం నచ్చలేదు. నేను సిరి దూరంగా ఉండటం జరగని పని. కావాలంటే ఆ బావుకి ఇంకో మ్యాచ్ చూసి చేయండి, నేను మాత్రం సిరి మ్యారేజ్కి ఒప్పుకోను అంది చిన్నగా కన్నీళ్లు పెడుతూ వాళ్ళ నాన్నగారి ఒడిలో తల పెట్టుకుంటూ. మీ ఇద్దరిని ఇలాగే వదిలేస్తే లైఫ్ లాంగ్ ఏ ఎంజాయ్మెంట్ చేయకుండా గడిపేస్తారు. మదన్ సిరిల పెళ్లి విషయంలో నేను నా డెసిషన్ మార్చుకోను అన్నారు. అలా అయితే బావనే ఇండియా పిలిపించండి, అందరం ఇక్కడే కలిసి ఉందాం. అత్త మామ కూడా ఇక్కడే ఉన్నారుగా. వాడు నాకన్నా మొండి, ఒక్కరోజు ఇండియా రప్పించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. పర్మనెంట్ అంటే నిన్ను నన్ను కలిపి వేసేస్తాడు. తండ్రి సరియు మాటలు డోర్ దగ్గర నుండి విన్న సిరి లోపలికి వెళ్ళలేక అలాగే వెనుతిరిగింది. మనుషుల మీద కోపం కారణంగా దేశానికే దూరంగా ఉంటున్నాడు. అసలు ఎందుకు ఇలా ఫ్యామిలీకి దూరం బతుకుతున్నారు అండి అని మనసులోనే ప్రశ్నించుకుంటూ అతని వైపు చూసింది. నీకు ఫుడ్ మీద కన్నా నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది. ఫుడ్ క్యాన్సిల్, బెడ్కు రెడీనా
ఈసారి మాత్రం నీ కోఆపరేషన్ లేకపోతే డోస్ పెరిగిపోద్ది అని వార్నింగ్ ఇస్తూ జ్యూస్ సిప్ చేస్తున్నాడు. గుటకలు మింగుతూ రైస్లో చికెన్ని మిక్స్ చేసి కష్టంగా ఒక్కో ముద్ద గొంతులోకి మింగుతుంది. కష్టంగా తింటున్న సిరికి 2 నిమిషాలకే ఒళ్ళు కదిపినట్టు అనిపించి అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్తుంది. దారిలోనే మదన్ నిలబడి ఉన్నాడు. కనీసం ఆమె వైపు కూడా చూడటం లేదు, పట్టించుకోవట్లేదు. కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే మదన్ని చూస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. అతను అక్కడ లేడు. ఏమంటారో అని చిన్నపాటి పరుగుతో వారి టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ మదన్ ఉండడు. కళ్ళ నుండి నీళ్లు పొంగడానికి రెడీగా ఉంటే మదన్ కనబడకపోయేసరికి చెంపల మీదకి నీళ్లు చేరాయి. చుట్టూ చూస్తూ ఏమండి అని జీరాబోయిన గొంతుతో పిలుస్తుంది. సెకండ్ గుండె వేగం పెరిగిపోతుంటే మదన్ని వెతుకుతూ బయటకు అడుగులు వేయబోతుంది. అంతలో వెయిటర్ బిల్ కోసం రావడం సిరికి ఏం చేయాలో తోచని స్థితికి చేరింది. చేతిలో రూపాయి కూడా లేదు. నా హస్బెండ్ వస్తారు, వెయిట్ చేయండి అని చెప్పి అక్కడే కూర్చుంది. గంట 2 గంటలుగా మారింది. మదన్ ఫోన్ నెంబర్ కూడా తెలియదు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గర నుండి ఫోన్ అడిగి తీసుకొని సతీష్ నెంబర్కు డయల్ చేసింది. సతీష్ సర్యూతో ఉండగా ఫోన్ సైలెంట్లో ఉండటంతో చూడలేదు. తర్వాత చూసిన అన్నోన్ నెంబర్ అవ్వడంతో పట్టించుకోడు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడం ఆమెకు మొదటిసారి. కాళ్ళు చేతులు ఆడకపోతుంటే బావా కాల్ లిఫ్ట్ చేయి అని వేడుకుంటూ చిన్నగా కారుతున్న కన్నీళ్లు బయట వాళ్ళకి కనపడకుండా తుడుచుకుంటుంది. ధీరజ్ కార్ సిరి ఉన్న హోటల్ దగ్గర ఆపి కంగారుగా లోపలికి వెళ్తున్నాడు. సిరి ఇంకా అలాగే కూర్చొని ఉండటం చూసి థ్యాంక్ గాడ్ అనుకుంటూ ఆమె ముందుకు వెళ్ళి హాయ్ అండి అన్నాడు. ధీరజ్ని ఇంతకు ముందే ఇంట్లో చూడటంతో ఫ్రెండ్ అని అర్థమై ఆయన ఎక్కడ ఉన్నారు అని మెల్లిగా అడిగింది. ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరదామా? నేను వెళ్ళి బిల్ పే చేస్తాను. వద్దండి, ఆయన వస్తేనే నేను వస్తాను అంటూ మళ్ళీ అక్కడే కూర్చుంది. మదన్ నాకు కాల్ చేయబట్టే ఇక్కడకు వచ్చాను. నేను మరి అంత మంచోడు కాకపోయినా తెలుగు వాళ్ళతో ఎలా ఉండాలో నాకు తెలుసు. కాదనకుండా నాతో రండి. వాడిప్పుడు వచ్చే పొజిషన్లో లేడు. మనసులో అతనికి ఏమైందో అని కంగారుగా ఉన్నా ఇలా తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోతుంది. ఆయనకి వచ్చి నన్ను తీసుకెళ్ళమనండి అంటుంది. ఈ అమ్మాయి మహా మొండిగా ఉంది. వాడా ఇప్పుడిప్పుడే వచ్చేలా లేడు అని తల గొక్కుంటూ సిరికి ఎదురుగా కూర్చున్నాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఇంత పెద్ద ఇష్యూ ఎలా జరిగింది అని చాలా గట్టిగా అరుస్తున్నాడు మదన్. అక్కడ ఉన్న అమ్మాయి మదన్ మాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఈ విషయం సార్కు తెలిస్తే అందరి లైఫ్ సెంట్రల్ జైల్లోనే గడపాల్సి వస్తుందేమో అని కంగారు పడుతూ ఏడుస్తుంది. మదన్ చుట్టూ ఉన్న 40 మంది సైంటిస్టులను చూసి పక్కింగ్ లూజర్స్ అని అరుస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. 2 ఏళ్లుగా రేయి పగళ్ళు అంతమందితో కష్టపడి తయారు చేసిన మెడిసిన్ పబ్లిక్లోకి ఇంకో నేమ్తో ఎలా వెళ్ళిందో అర్థం కాక తల పేలిపోతుంటే హయ్యర్ ఆఫీసర్స్ని ఎలా కన్విన్స్ చేయాలో, ఇన్ని కోట్ల డ్యామేజ్కి అందరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్న టెన్షన్ మరోవైపు. మదన్ అడుగు అతని సెక్షన్ వైపు పడగానే హయ్యర్స్ నుండి ఎమర్జెన్సీ మీటింగ్ అన్న నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే ధీరజ్ నుండి కాల్. చెప్పరా, తనని ఇంటికి తీసుకెళ్ళావా అడిగాడు. నీ వైఫ్ నీతో పాటే వస్తా అంటుంది. నువ్వే డ్రాప్ చేసి ల్యాబ్కు వెళ్లాల్సింది. వచ్చినప్పటికీ సింగిల్గా ఉంది. భయపడిందేమోరా. అరే, తనేమైనా చిన్న పిల్ల లేదా చదువుకోలేదా? ఇలా ప్రతిదానికి భయపడుతుంది ఏంటో. వస్తున్నా అని విసుక్కుంటూ కాల్ కట్ చేసేశాడు. మదన్ వచ్చి సిరిని కారులో తీసుకువెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య మౌనం. అతడు ఏమైనా మాట్లాడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సిరికి మౌనం మరింత బలహీనపరుస్తుంటే, నన్ను ఇక్కడ అమ్మేయడానికి తీసుకొచ్చారా లేదా పెళ్లి ఇష్టం లేని కారణంగా వదిలించుకోవడానికి వచ్చారా అని అడిగింది. ఆ మాటతో మదన్ కారుకు బ్రేక్ పడింది. ట్రాఫిక్ మధ్యలో ఉన్నాడన్న విషయం కూడా గుర్తించలేదు. చుట్టుపక్కల నుండి మోగిస్తున్న హార్న్ సౌండ్కు తేరుకొని కారు స్టార్ట్ చేశాడు. ఆమె మాటలు ఎన్నో ఏళ్ళు ఎమోషన్స్ మర్చిపోయి బ్రతుకుతున్న అతడికి బాధ అంటే ఏంటో గుర్తు చేసింది. ఆ బాధ పెరుగుతున్న కొద్దీ వాచ్లో హార్ట్ బీట్ రేటింగ్ పడిపోతుంది. కార్ స్పీడ్ లిమిట్స్ క్రాస్ అయిపోయేసరికి టోల్గేట్ వద్ద పోలీసులు వార్నింగ్ సిగ్నల్ ఇచ్చారు. దానితో కాస్త స్లో అయ్యాడు. కార్ ఇక్కడే ఆపేయండి అంది. కంట్లో నీళ్లు తుడుచుకుంటూ స్ట్రాంగ్ వాయిస్తో అంది. ఆమె మాటలని అస్సలు పట్టించుకోనట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడే ఆపేయండి అంటున్నాను కదా, నన్ను వదిలేయండి. హోటల్లో వదిలేసి వెళ్ళిపోయారుగా, అలాగే మరోసారి వదిలేయండి. మీకు నేను రాత్రి మాత్రమే అవసరం అనుకుంటా. ఆ టైంలో రెడీగా ఉంటాను. ఆ విషయంలో బాధపడకండి.
అంది కోపంగా. సిరి అని కోపంతో చాలా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి జడిసి గుండె జారిపోతున్నట్టు అనిపిస్తుంటే భయం భయంగా అతన్ని చూస్తుంది. ఎందుకండి మీకు కోపం వస్తుంది? కొడతా అంటే కొట్టండి. ఆ ఒక్క పని ఇంకా చేయలేదు. అయినా నా పిచ్చి కాకపోతే శరీరం మీద కొట్టినా ఏం లాభం? మానసికంగా నన్ను చంపేస్తున్నారుగా. 2 రోజుల్లో జీవితం మారిపోవడం ఏంటో ఇప్పుడే అనుభవిస్తున్నా. మీకు డాడ్ అంటే ఇష్టం కదా. ఆయన మీద ప్రేమతో అయినా నన్ను మనిషిగా చూడొచ్చుగా. వెక్కిళ్ళ మధ్యన దీనంగా అంటుంది. రోడ్ సైడ్ కార్ ఆపేసి డాష్ బోర్డ్లో ఉన్న చిన్న టాబ్లెట్స్ డబ్బా తీసుకొని కార్ దిగి బయటకు వెళ్ళిపోయాడు. ఆ మాటలు ముక్కలైపోయినా ఆమె మనసు నుండి మాత్రమే వస్తుందని ఆమెకు తెలుసు. అతన్ని నిలదీస్తుంది కానీ అలా మాట్లాడటం సిరికి ఏమాత్రం నచ్చడం లేదు. గట్టిగా ఏడుస్తుంది. మదన్ రాకపోయేసరికి కళ్ళు తుడుచుకొని అతని దగ్గరకు వెళ్ళింది. ఆమె వచ్చిందని గ్రహించి నాతో విడిపోవాలని ఉందా అని వెనక్కి తిరగకుండానే అడిగాడు. అలా అడుగుతాడని ఊహించని ఆమె విన్నది నిజమో భ్రమో తెలియని స్థితికి వెళ్ళిపోయింది. చెప్పు, నేను నీ దృష్టిలో ఒక రేపిస్ట్, బాధ్యత లేని వాడిని, నిన్ను మెంటలీ హింసించే హస్బెండ్ని. ఇదేగా నువ్వు అన్నావు. ఇంకా ఇంకా ఏదేదో కూడా అన్నావుగా. నేను అన్న మాటలు మీరు ఏ విధంగా అయినా తీసుకోండి. అన్న దానిలో నిజం ఉంది కాబట్టి అన్నాను. మార్నింగ్ అంతగా నొప్పి అంటున్నా కూడా అని చెప్పలేక గొంతులో బాధ అడ్డం పడిపోతుంటే మదన్ ఆమె వైపు తిరిగి ఫోర్స్గా భుజాలను పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. అతడి కళ్ళు చూసి భయపడి మౌనంగా ఉండిపోయింది. నేను ఒక సైంటిస్ట్, డాక్టర్ కోర్స్ చేసిన వాడిని. మెడిసిన్ తయారు చేయడమే కాదు, ఎక్కడ ఏ మెడిసిన్ యూజ్ చేయాలో కూడా తెలుసు. దేనికి యూజ్ చేస్తారో కూడా తెలుసు. సెక్స్ హార్డ్గా చేసుంటే ఈ టైంలో హాస్పిటల్లో ఉండేదానివి. నార్మల్గా చేయబట్టే ఇలా నడవగలుగుతున్నావు. ఈ రేపిస్ట్ నీకున్న పెయిన్కు ఇచ్చిన క్లారిటీ చాలా. ఇది కూడా ఫస్ట్ టైం నేను ఒకరికి తప్పు చేయకుండా క్లారిటీ ఇవ్వడం. నా గురించి నీకు తెలియకుండా నిన్ను దగ్గర చేసుకున్నందుకు ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతున్నా. విడిపోవాలని ఉంటే చెప్పు, మామయ్యకి తెలియకుండా డైవర్స్కు అప్లై చేస్తా అని అక్కడి నుంచి మదన్ వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టి వెనక్కి లాగి ఛాతి మీద అతను దింపిన పండి గుర్తు చూపిస్తుంది. తెల్లటి స్థానం ఎర్రగా మారిపోయింది. అది చూస్తున్న అతని ముఖంలో ఏ మార్పు లేదు. మరి దీన్నేమంటారు అని అతడినే సూటిగా చూస్తూ మదన్ ఆమె డ్రెస్ ని ముందుకు కప్పుతూ, నీ హార్ట్ ఉన్న ప్లేస్ లో అంత గట్టిగా కొరికాను అంటే ఇన్నేళ్ళు నిన్ను ఎంతలా మిస్ అయ్యానో అర్థం కాదే అన్నాడు. ఆమెకు అర్థం కాదు అసలు ఏమంటున్నాడో. ఇన్నేళ్ళు అంటే దాని అర్థం ఏంటి అని వెర్రి మొహంతో అతన్ని చూస్తుంది. ఇప్పుడు మాట్లాడినా యూజ్ లేదు. నువ్వు నా భార్యవే అనుకున్నా. నాకు నచ్చినట్టు కొన్నింటిలో మార్చాలి అనుకున్నా. అందుకే నీకు ఇష్టం లేని చికెన్ తినమని బలవంతం చేశా. నీ పెయిన్ చూస్తూ కూడా పెదవులపై నవ్వు పూసుకున్నా. ఒకటి గుర్తు పెట్టుకో సిరి, అందరి మగాళ్ళ లవ్ ఒకేలా ఉండదు. మేబీ నువ్వు కోరుకున్న వాడిలా నేను లేనేమో. నా వెయిట్ నువ్వు ఎప్పటికీ మోయలేవు. నా మనసుని కూడా అర్థం చేసుకోలేవు. లెట్స్ గో అని వెనక్కి తిరుగుతూ హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేసరికి ఛాతిని రుద్దుతూ కార్లో కూర్చున్నాడు. అందరిలా ఎమోషన్స్ తనివి తీరా అనుభవించలేని వాడు. అతడు మాత్రమే అనుభవిస్తున్న బాధ. చేతిలో ఉన్న బాక్స్ని చూస్తూ ప్రతిరోజు కన్నా ఈరోజు ఎక్కువ అవసరమయ్యింది అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇన్నేళ్ళు అంటే ఆమె మనసుకి ప్రశ్నించుకుంది. నన్ను ప్రేమించారా? కానీ ఒక్కసారి కూడా ఆయన ప్రేమగా నా వైపు చూసిందే లేదు. ద్వేషం కూడా చూపించింది లేదు. బొమ్మను చూసినట్టు చూశారు. నేను అడిగిన దానిలో ఏమైనా తప్పుందా? నేనే టైం తీసుకొని ఆయన్ని అర్థం చేసుకొని ఉండాల్సింది. తప్పు చేశానా అన్న ఆలోచనలో ఉంది.